హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ మూవీ జర్నీ. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒకరోజు నా ఇంటి వంట అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు మనం ఏమేమి రెసిపీస్ చేసాము ఏంటి అనేదేనండి ఈ వీడియో అయితే. ఇంకా చూసేసేయండి. కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం. కిచెన్లోకి ఎంటర్ అయిపోగానే పని అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఇవాళ ఏం వంట చేస్తున్నాను, ఏం మంట పెడుతున్నానో చూసేద్దామా? ఇంకెందుకు లేటు, చక్కగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకొక రిక్వెస్ట్ అయితే, ఫుల్ వీడియో చూసి ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ ఉన్నాయి, స్వీట్ కూడా ఎక్కడైనా కనిపిస్తుందండి, ఏ స్వీట్ కనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ కూడా నేను చెప్తాను స్వీట్ పేరు, అందుకని మీరు మిస్ అవ్వకుండా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడ కొత్తిమీర అండి, ఫస్ట్ కొత్తిమీర చూపించేస్తున్నా. బోలెడంత కొత్తిమీర మన దాంట్లోదేనండి. చక్కగా 4 కుండెల్లో ఇంత కొత్తిమీర అయితే వచ్చింది. ఈ కొత్తిమీర అంతా కల్లుప్పు వేసేసి బాగా 5-6 సార్లు కడిగేసి ముక్కలు కోస్తాను. ఏం చేస్తాను ఏంటి అని చూపించేస్తాను. ఇప్పుడైతే కల్లుప్పు వేసేసి బాగా నానపెట్టేస్తానండి. ఏదన్నా ఇసుక మట్టి ఉంటే అడుక్కొచ్చేస్తుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా ఈరోజే బస్తా తెప్పించేసాను. చూశారు కదా, ఈ విధంగా చక్కగా మనం జాడిచ్చేసి నీట్గా 5-6 సార్లు కడుక్కుంటే ఏదైనా మురికున్నా ఇలాంటిది ఏదైనా ఉంటే పోతుంది. అయ్యో, మన ఇంట్లోదేగా అన్నిసార్లు కడగటం ఎందుకు అనుకుంటున్నారా? లేదండి, మన ఇంట్లోదైనా సరే బయట దుమ్ము అనేది పడుతూ ఉంటుంది. కెమికల్ వాడాం కానీ బయట దుమ్మునైతే ఆపలేం కదా. ఆ దుమ్మైతే పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇట్లా 5-6 సార్లు నీట్‌గా కడిగేసుకుంటేనే ఆ దుమ్మంతా పోయి నీట్‌గా వచ్చేస్తది. కాబట్టి నేను అలా కడిగేసుకుంటాను. ఇప్పుడు ఒక స్వీట్ అనేది పక్కన కనిపిస్తుంది కదా, అదేనండోయ్ కేక్. నాకు చాలా ఇష్టమైన కేక్ ఇక్కడ రెడీగా ఉంది. నేనైతే రోజు ఒక 2 చిన్న పీస్ ఒకటి తింటూ ఉంటే అంత ఇష్టం. ఇక్కడ అయితే అల్లం చిన్నులపాయలు దంచి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే గనక చూపిస్తున్నాను. అల్లం చిన్నులపాయలు అయి దంచి పక్కన పెట్టేసుకుంటున్నాను. పొయ్యి మీద నీళ్లు పెట్టాను. ఉల్లిపాయలు తీసుకున్నాను. అబ్బో, ఉల్లిపాయలు చూపిస్తుంది, పొయ్యి మీద నీళ్లు చూపిస్తుంది, టమాటా చూపిస్తుంది, అల్లం చిన్నులపాయ పేస్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? దీంతో చేస్తానండి. అల్లం చిన్నులపాయ చక్కగా దంచేసుకున్న. ఇక్కడైతే మామిడికాయ పచ్చడి అండి. చక్కగా అలమారులో మామిడికాయ పచ్చడి కూడా బయటకు వచ్చేసింది. ఇంకా నాకు మామిడికాయ పచ్చడి ఉంటే ఉప్మా అంటే ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టము, ఉప్మాతో మామిడికాయ పచ్చడి తినడం ఎంతమందికి ఇష్టము అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే నా టేస్ట్ ఇంకెవరికైనా నచ్చుతుందా అనేది కూడా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకని నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడైనా సరే. ఇక్కడ ఉల్లిపాయలు పొట్టు తీసి చక్కగా కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్ళల్లో వేసేసుకుంటానండి. ఇక్కడైతే ఎండు చేపలు చూపిస్తున్నాను కదా, వేడి నీళ్ళు ఈ విధంగా ఎండు చేపల్లో పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఇసుక ఏమన్నా ఉంటే అడుక్కు వెళ్ళిపోతుంది. పైగా ఆ పైన తెల్లది ఉంది కదా, అది చాలా వరకు పోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు ఇట్లా వేడి నీళ్ళు పోసేసి కాసేపు ఉంచుతాను. నీచు వాసన కూడా తగ్గుతుందండి. ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసేసుకున్నాను. టమోటా అండి, పైన చూశారు కదా, ఇక్కడ తొడియం దగ్గరదైతే నేను తీసేస్తాను. నేను ఇట్లా చూపిస్తున్నాను, 2 విధాలుగా చూపిస్తా. ఇట్లా 2 ఆఫులు చేసి తొడియం దగ్గర తీసే కాడికి మనం తొడిమంతా ఒకవైపుకు ఉండేటట్టు ఇలా కట్ చేసుకొని నీట్గా తీసేసుకుంటే మనకు త్వరగా అయిపోతుంది. టైం అనేది వేస్ట్ అవ్వదు. కాబట్టి నేను ఇట్లా 2 విధాలుగా నేను చూపిస్తున్నా. చూశారు కదా, ఈ విధంగా తీసేసుకొని చక్కగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొంతమంది అంటారు తొడియం దగ్గర తినకూడదు అని చెప్పి అంటారు. అదేం లేదండి. కాకపోతే ఉడకటం కాస్త టైం పడుతుంది, అదొక్కటి కారణంతోనే నేనైతే తీసేస్తాను. ఇక్కడైతే నేను చూపించాను కదా కేక్ అండి, నాకు చూస్తుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను కిచెన్లో ఎదురుగా పెట్టేసుకుంటాను. ఈవినింగ్ కాఫీ టీ టైంలో ఒక పీస్ తింటాను. పొద్దున్నే నిద్రలేవగానే స్వీట్ ఉంటే చాలండి, ఆ డే మొత్తం స్వీట్గా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలా అనిపించే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడ మళ్ళీ ఆ వేడి నీళ్ళు ఎండు చేపల్లో పోసేసి మళ్ళీ నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు పెట్టుకొని అల్లం వేసానండి. ఈరోజైతే కనుక యాలక్కాయలు వేయలేదండి, అచ్చం అల్లం వేసాను. అల్లం వేసి ఆ దాంట్లోనే ఇందాక, అందుకే నేను ముందే అల్లం చిన్నులపై దంచి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అల్లం సపరేట్గా దంచుతున్నానండి. కాబట్టి నేను ముందే దంచేసి పక్కన పెట్టుకున్నా. మీలో ఎంతమందికి ఇలా
ఇలా అల్లంతో టీ పెట్టుకోవడం ఇష్టము ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇక్కడ నేనైతే ఎండు చేపలు శుభ్రంగా కడిగేసుకున్నా. ఒక్కొక్కటి గీరేసి కడిగేసుకున్నాను. ఇక్కడ బియ్యం అయితే తీసుకున్నానండి. ఇవి కూడా కడిగేసి పెట్టేసుకుంటా. ఇంక ఈ అన్నం ఉడుకుతూ ఉంటుంది. మనకు నెక్స్ట్ కూర అనేది రెడీ చేసుకోవచ్చు. నేను ఇట్లా అల్లము ఎండు చేపలు కడిగిన తర్వాత బియ్యం ఎందుకు కడుగుతున్నా అంటే బియ్యం కడిగితే శుభ్రంగా చేతులు ముందే సబ్బుతో కడుక్కున్నానండి. కానీ మనం ఎంత కడుక్కున్నా లైట్ నీచు వాసన ఉంటుంది. ఆ బియ్యం నీళ్ళు మన చేతి తగిలితే ఆ స్మెల్ అనేది పోతుంది. ఆ తర్వాత షింక్ కూడా మనము ఎండు చేపలు కడిగిన వాటర్ పోసి ఉంటాం కదా, ఆ బియ్యం నీళ్ళు దాని మీద పోయటం వల్ల ఆ వాసన పోతుందండి. కాబట్టి నేను ఈ బియ్యం నీళ్ళు ఇలా యూజ్ చేస్తున్నా. బియ్యం నీళ్ళు ఇంకా చాలా విధాలుగా ఉపయోగపడతాయండి. మీకు ఆ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. బియ్యం నీళ్ళు అసలు ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా పక్కనైతే టీ పొడి కూడా వేసేసుకున్నాను. చక్కగా టీ పొడి వేసానో లేదో గుర్తులేదు, ఎందుకంటే టీ అనేది మనకి మెయిన్ కాదు, కానీ అది కూడా మీరు ఒక దాని కింద తీసుకొని కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే నేను పక్కన తెల్లగిన్నె బాండి ఒకటి పెట్టేసుకుని అది తీసేస్తున్నా. ఎందుకు అంటే కనుక నైట్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ 2 కర్రీస్కి యూజ్ చేస్తున్నా. అయ్యో ఏంటి టమాటా చూపించింది, ఉల్లిపాయలు బోలెడన్ని చూపించింది, ఎండు చేపలు చూపించింది, 2 కర్రీస్ అంటుంది. ఏంటా అనుకుంటున్నారా? చూసేద్దాం ఇంకెందుకు లేటు. ఇక్కడైతే కనుక ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, 2, 3 ముక్కలు పచ్చిమిరకాయలు దాంట్లో వేస్తానండి. మిగిలిన పచ్చిమిరకాయ అయితే టమాటా కర్రీకే ఉంచుకుంటాను. కాబట్టి ఈ విధంగా నేను పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవతల వేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఈ విధంగా 2 కూరలు వండేటప్పుడు సపరేట్ గిన్నెలు అనేది యూజ్ చేస్తాను. సపరేట్ గంటెలు కూడా వాడతానండి. ప్లేట్స్ కూడా పెట్టుకునే గంటెలు వేరువేరుగా వాడతాను. ఎందుకు అంటే కనుక మేము ఇప్పుడు నేను మా ఈయన ఇద్దరం ఉన్నాం. మేమిద్దరం అయితే ఎండు చేప తింటాం. మా అబ్బాయి తిండ కాబట్టి తనకి ఈ స్మెల్ అనేది దాంట్లో తెలియకుండా ఉండటానికి సపరేట్ గంటలో సపరేట్ ప్లేట్ అనేది పెట్టేసుకుంటానండి. గంట పెట్టే ప్లేస్. ఈ విధంగా నేను ఒకవేళ వెజ్ నాన్ వెజ్ చేసినా ఇదే సపరేట్గా పెడతాను. కలవకుండా ఉంచుకుంటానండి. ఎందుకంటే ఆ టేస్ట్ దీనికి రాకూడదు, దీని టేస్ట్ దానికి రాకూడదు అనే ఆలోచనలోనే నేను ఈ పని చేస్తాను. ఇప్పుడైతే కనుక చక్కగా నూనె వేడైంది. నూనె వేడైన తర్వాత ఎండు చేపలు ఇట్లా ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా ఎండు చేపలు ముందే ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో నానబెట్టాను. ఇసుక అంతా పోయింది. పైన ఆ పొట్టు మొత్తం తీసేసాం. వైట్ చాలా వరకు పోయింది, మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఒక 5-6 సార్లు అయితే కడిగేసుకోండి ఎండు చేపలు అయితే. మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని ఎండు చేపల్లో ఉప్పు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకోవచ్చు. అంటే మీరు కావాలి అన్నప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. నాకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ కూర కర్రీకి సరిపోతుంది కాబట్టి ఈ ఆయిల్తోనే చేసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వెనక దాని మీద అయితే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ పెట్టాను కదా, అవి వేగుతున్నాయి. అవి ఎందుకు అంటే ఇప్పుడే చెప్పేస్తానండి. కోడిగుడ్డు ఫ్రై, ఎగ్ పొరట్ అంటారు, ఎగ్ ఫ్రై అంటారు, ఎగ్ బుజ్జి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. మీరు ఎలా పిలుస్తారు ఏంటి అనేది రాసేసేయండి. ఇప్పుడైతే కనుక నూనె వేడిగానే ఉంది. ఆల్రెడీ వేడిగా ఉన్న దాంట్లోనే మనం ఈ వేసేసాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాం. పచ్చిమిరకాయ అయితే పొడవుగా ఘాట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇదేంది వంట చేస్తే ఏదో గిన్నె చూపిస్తుందా అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. ముందు నేను కొత్తిమీర చూపించా. ఈ కొత్తిమీర డీప్ ఫ్రిడ్జ్లో నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది కూడా ఇదే వీడియోలో చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకునేది ఒక్కొక్క వీడియోలో మెన్షన్ ఏ వీడియోలో అది దొరికినప్పుడు చేసేస్తూ ఉంటే బాగుంటుంది. మళ్ళీ సపరేట్ వీడియో చేయటం ఎందుకు, ఇలా ఒక డబ్బా తీసేసుకుని, ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే సపరేట్ డబ్బాలండి. కాబట్టి నేను ఇదే డబ్బా తీసేసుకుని ఇలా మడత పెట్టి అడుగున పేపర్ అనేది పెట్టేస్తాను. కొత్తిమీర శుభ్రంగా ఎక్కువసార్లు ఈలోపు వంట చేస్తూ కూడా కొత్తిమీర కడుగుతూ ఉన్నాను. మధ్య మధ్యలో అది కూడా కడిగేసుకుంటూ ఉంటే మనకేంటంటే ర్యాండమ్గా వర్క్ అయిపోతూ ఉంటుంది. అయ్యో ఇది అయిపోయినాక అది చేయాలి, అది అయిపోయినాక ఇంకోటి చేయాలి అని అయితే అనుకునే పని లేదని మొత్తం కలిపి చేసేసుకోవచ్చు. పక్క దాంట్లో అయితే ఆల్రెడీ టీ పొడి కూడా వేసాను, ఎందుకంటే కలర్ మారింది కాబట్టి వేసేసాను. ఇక్కడైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా నేను వేస్తున్నా. అది కూడా దంచుకుందేనండి, మిక్సీ వేసింది అయితే కాదు. చక్కగా నేను దంచేసి పక్కనే బాక్స్లో పెట్టుకున్నాను వంట చేసే ముందు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొత్తిమీర కోసుకోవాలి, ఇవన్నీ పనుల మీద ఉన్నాను కదా, అది దంచడం ఇదే దంచడం అంటే లేట్ అవుతుందని గబగబా ముందే చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే 2 పొయ్యిల మీద ఫ్రై చేసుకుంటూ ఉంటాను. నేను చెప్పాను కదా, గంటలు కూడా వేరువేరుగా కలవకుండా ఉండేటట్టు సపరేట్ గంటలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత
టమోటా వేసేసానండి. టమోటా వేసి మిగిలినవి కూడా వేసేసుకుందాం. ఈలోపు మీ అందరూ ఇవన్నీ ఏమేమి వేస్తాను, ఏంటి అనేది మీ అందరికి అర్థమైపోయి ఉంటది. కామన్ కర్రీ అండి. అందరూ ఎలా చేస్తారో నేను కూడా అదే విధంగా చేస్తున్నాను. చిన్న చిన్న మార్పులైతే ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంకోటేంటంటే ఒక్కొక్కరి చేతి మహిమ కూడా వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరి చేత్తో చేస్తే ఇదే కర్రీ అలాగే చేసిన టేస్ట్ అనేది తేడా వస్తుంది. ఒక్కొక్కరి చేత్తో చేస్తే ఏమి వేయకపోయినా అది అమృతంలాగా ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్కరి చేతి మహిమ అని కూడా అంటారు. నేర్పించే వాళ్ళని కాదండి. మన చేత్తో చేసే పద్ధతిని బట్టి కూడా వస్తుంది. ఇక్కడైతే పసుపు వేశాను. సంబార్ వేస్తున్నానండి. హ్మ్. సంబార్ వేసేసి దాంట్లో కూడా ఉప్పు, సంబార్ వేసేస్తున్నాను. ఈ 2 వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకుంటాను 2. ఎందుకంటే మనకు ఆనియన్ కూడా ఫ్రై అయిపోవాలి. ఇదైతే సైడ్ మాడినట్టుంది. ఏమీ కాదండి. ఎండు చేపలు అవి వేపాం కాబట్టి అదే విధంగా మాడుతుంటది. కడిగేస్తే అదే పోతుంది. కాబట్టి అదేం పట్టించుకోకండి. దాన్ని వదిలేసి వంట అయితే చూడండి. నేనెలా చేస్తున్నానో చూసేసేయండి. ఇంకెందుకు అన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఇప్పుడైతే ఇది చక్కగా గిన్నె మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. ఎనకైతే గనక వేగుతూ ఉంది గదా! ఇంక మనకు అది కూడా చేసేసుకుందాం. ఒక్కోసారి ఏందంటే పక్క పక్కన పెట్టేసుకొని చేసుకుంటే తేలిగ్గా అనిపిస్తది. కాకపోతే ఏందంటే ఈ పొయ్యి చాలా చిన్న పొయ్యండి. ఈ విధంగా వేగుతూ ఉంటే మనకొక రోజంతా పట్టేస్తుంది. ఇక్కడ మనం పేపర్ తీసుకున్నాం గదా! బాక్స్‌లో నీట్‌గా అడుగున పేపర్ వేసేసుకున్నాం. పేపర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కడిగేసి ఇట్లా ముక్కలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఈ బాక్స్‌లో పెట్టేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే వాడతాను. ఎందుకంటే మాకు దొరికిన టైంలో నేను ఈ విధంగా చేస్తా. కొంచెం అయితే గనక ఆరపెట్టేసి మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. అది మనకి 1 వీక్ లోపు వాడేసుకోవడానికైతే ఉంటుంది. ఇక్కడైతే ముదురు కాడలు ఉన్నాయి గదా! అవి తీసేస్తున్నానండి. అంటే ఎక్కువ ముదరలేదు. లైట్‌గా ముదిరింది కాబట్టి ముదురు కాడలైతే తీసేస్తున్నా. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేశారా? అయితే ఏం లేదండి. వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ ఉంటది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. హ్మ్. ఇంకోటేంటి అంటే గనక మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణి కే అని ఉంటుంది. మరొక ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఫేస్‌బుక్ ఐడీ ఉంది. విజయరాణి కే అని ఉంది. అక్కడ మెసేజెసే చేయండి. కాల్స్ అయితే చేయకండి. ఒకవేళ కాల్ చేయాలంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు కాల్ చేస్తానని ఓకే అని రిప్లై ఇచ్చి నాకు కాల్ చేస్తే ఓకే. లేదు అంటే గనక వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను. ఏమనుకోకండి. ఇక్కడైతే మనకి టమోటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కారం వేశాను. నాన్ వెజ్ అంటే కాస్త కారం అనేది ఎక్కువే పడుతుంది. ఎక్కువ వేస్తేనే ఆ కూర టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడైతే మసాలా పొడి కూడా వేసేసానండి. మసాలా పొడి ఏముండదు. దాల్చిన చెక్క, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, మరాఠీ మొగ్గ ఇలాంటివి ఉన్నాయి గదా! అవన్నీ ఎక్కువ ధనియాలుంటాయి మేము చేసే మసాలాలో. మిగిలినయన్నీ కొంచెం కొంచెం ఉంటది. లవంగాలు, యాలుక్కాయలు అవన్నీ కొంచెం కొంచెం ఉంటాయి. చెక్క పొడి చేసేసి పెట్టేసుకోవడం. ఇక్కడైతే మనం అవన్నీ కలుపుకున్న తర్వాత ఎండు చేపలు కూడా వేస్తున్నాం. ఎండు చేపలు కూడా ఉడకాలి కదా! కాబట్టి మనకు ఆ టమోటా నీటిలోనే ఉడికిపోయిద్దండి. వేరే వాటర్ అయితే వేసే పని లేదు. ఒకవేళ మీకు ఉడకలేదు అనే అనుమానం ఉంటే గనక వేరే వాటర్ కూడా ఏసేసేయండి. చక్కగా ఉడికించుకోండి. ఇంకోటేంటంటే కొత్తిమీర మేమైతే గనక మాకు దొరికిన టైంలో ఈ రకంగా నేను చక్కగా ఎండాకాలం ఇలా పండించేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు వాడుకుంటూ ఉంటాము. మనకి ఇండియాలో అయితే ఫ్రెష్‌ది ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటుంది. తెచ్చేసేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి కూడా మార్చేసాను చూసారా? వెనక పొయ్యి ముందు గిన్నెలు మార్చానండి. పొయ్యి మారలేదు. వెనక గిన్నె ముందుకి, ముందు గిన్నె వెనక్కొచ్చేసింది. ఈ విధంగా మనకేంటంటే వెనక దాంతో ఎక్కువ పని లేదు, తిప్పే పని లేదు. ఎగ్ ఫ్రైకి అయితే గనక తిప్పుతూ ఉండాలి కాబట్టి నేను ఇది ముందుకు పెట్టేసుకున్నాను. ఇంకో చక్కటి టీ కూడా మరిగిపోయి ఉన్నాయి కదా! దాంట్లో కూడా పాలు పోసేసాను. ఆవు పాలు పోసాను. ఇవి కూడా మరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంకోటేందంటే మేము ఈ విధంగా కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకొని 1 ఇయర్ వరకు వాడుతూ ఉంటాం కదా! కానీ మీరెక్కడుంటారు? ఈ విధంగా 1 ఇయర్ కొత్తిమీర వాడుకుంటున్నారనే డౌట్ ఉందా? మేము ఇటలీలో ఉంటామండి. ఇండియాలో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా దొరుకుతూ ఉంటుంది. ఇదైతే గనక క్లాత్ మీద ఆరపెట్టేసుకున్నాను. ఈ విధంగా ఆరపెట్టుకుందయితే 1 వీక్ టు 10 డేస్ వాడుకుంటాను. కాబట్టి ఇది బాగా ఆరిపోయినాక ఈ ఇంకొక ఐస్ బాక్స్‌లో గాని అలా పెట్టేసి మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా. ఇందాక పెట్టింది డీప్ ఫ్రిడ్జ్‌లో కంటే ఇదైతే మామూలు ఫ్రిడ్జ్‌లోకి ఈ విధంగా ఆరపెట్టేసి పెట్టుకుంటాను. ఇదైతే ఒక 3, 4 అవర్స్ అలా బయట వదిలేస్తాను. వదిలేసి శుభ్రంగా ఆరిపోయిద్ది కదా! పైన ఒక పేపర్ గాని ఏదన్నా ఏస్తే నీట్‌గా ఆరిపోయిద్ది. ఆరిపోయిన తర్వాత నేను చక్కగా బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. హ్మ్. ఇంక ఈరోజు మొత్తం మీద నేను ఎన్ని రెసిపీస్ చేశాను, ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. చాలామంది నాకు కామెంట్ చేయటంలో చేయండి. ఇంకా ఏంటి అంటే మీరు ఈ కర్రీ ఎలా చేస్తారు, ఏంటి అనేది కూడా చెప్పండి.
ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది అయితే దోసకాయలో వేసుకుంటారు, కొంతమంది టమోటాలో వేసుకుంటారు, గోంగూరలో వేసుకుంటారు, ఎవరికి లేదంటే ఇంక చింతపండు పులుసుతో కూడా చేస్తారు. ఈసారి ఎప్పుడన్నా చింతపండు పులుసుతో ఎలా చేయాలి ఏంటనే వీడియో కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే మన దగ్గర బోలెడు కొత్తిమీర ఉంది కదా! కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకెందుకు లేటు? చక్కగా ఉన్న కొత్తిమీర హ్యాపీగా ఇలా ఫ్రెష్‌గా దొరికినప్పుడైతే ఎంజాయ్ చేయాలి. దొరకనప్పుడు ఏముంది అడ్జస్ట్ అయిపోవాలి కదా! ఈ విధంగా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకుందాము ఎండు చేపలకి. ఇంకా స్లోగా ఉడుకుతూ ఉంటుంది. యువతల పొయ్యి మీద అయితే గనక నేను హ్మ్. ఇది ఏంటి కోడిగుడ్డుకి పెట్టేసాను. కోడిగుడ్డు ఫ్రై నేనెలా చేస్తాను, ఏంటి అనేది ఆల్రెడీ మీరు చూసుంటారు. ఇక్కడ కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కోడిగుడ్లు అవి వేసేస్తానండి. కోడిగుడ్లు అవి వేసేసి మూత పెట్టేస్తాను. కారం కూడా వేసి. నేనైతే ఈ విధంగా చేస్తాను. వీటిని నేను కోడిగుడ్లు చక్కగా కొట్టేస్తున్నాను. ఇది ఇంకొకటి ఏంటంటే మీ అందరిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. కోడిగుడ్లు చాలామంది ఎల్లో తినము అని చెప్పి అంటారు. ఎందుకు తినరు? మొత్తం కోడిగుడ్డు మొత్తం తింటేనే మనకు కరెక్ట్ ప్రోటీన్ అనేది అందుతుంది గదా! నేను కూడా ఆ బాబతకి చెందిన దాన్నేనండి. ఉడకపెడితే ఎల్లో తినను. ఉడకపెట్టకుండా ఇట్లా అట్టుపోస్తే మటుకు ఎల్లో తినేస్తా. అంటే నేను ఎందుకు తిననంటే నాకది నోటికి చుట్టుకున్న ఫీలింగ్ ఉంటది కాబట్టి నేను తిననండి. హ్మ్. మీరు ఎందుకు ఏంటి అనేది కారణం చెప్పండి. ఇంకోటైతే ఒక ఫన్నీ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. కోడిగుడ్డు ముందా? కోడి ముందా? అనే దానికి ఆన్సర్ రాసేసేయండి. ఇక్కడైతే గరం మసాలా వేశాను. ఇంకా గరం మసాలా, కారం అనేది కాస్త ఎక్కువేస్తానండి. ఈ కారం మాదేందంటే ఇంట్లో కారం. కారం తక్కువ కాయలతోనే కొట్టించుకుంటాం. మిరపకాయలు కారం ఎక్కువ ఉండవు. ఇంకా ప్లస్ ఉప్పు కూడా ఉంటుందండి. ఉప్పు, ఆముదము, కారం, మిరపకాయలు కలిపి కొట్టించుకుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలా మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే నేను వదిలేస్తానండి. దాన్నయితే డిస్టర్బ్ చేయను. ఈలోపైతే వెనక కర్రీ ఉంది కదా! అది తిప్పుతూ ఉంటాను. ఇది ఎలా ఏంటి అనేదంటే ఓ 2 ఆర్ 3 మినిట్స్ అలా వదిలేయటం వల్ల ఏంటి అంటే దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోయేసి లోపల ఉడుకుతుంది. కాబట్టి ఇలా మూత పెట్టేసి ఉంచండి. తర్వాత మూత తీసి చక్కగా ఫ్రై కలుపుకోవచ్చు. ఇది చూసారు కదా! ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి అంతా ఉప్పు, మసాలా పొడి అవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటా. కొంతమంది ఏందంటే ముందే కోడిగుడ్డు కొట్టక ముందే ఉప్పు, కారం వేస్తారు. అవి కూడా వాళ్ళ ఇష్టం వాళ్ళది. నేనైతే ఈ విధంగా చేస్తానండి. హ్మ్. ఇంకా మనకి పక్కన టీ కూడా మరుగుతున్నాయి కదా! టీ శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను. చూసేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకాసేపు ఫ్రై చేయండి. కోడిగుడ్డు అనేది ఎక్కువసేపు ఫ్రై చేయటం వల్ల బాగా డ్రై అయిపోతుంది. అంత టేస్ట్ అయితే ఉండదు. కాబట్టి నేనైతే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసా. చూసారు కదా! మన రెసిపీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఎలా అనిపించినాయి ఏంటి? నచ్చితే ఒక మంచి కామెంట్ ఇవ్వండి. నైస్ కామెంట్ నా దాకా అందజేస్తారని అయితే అనుకుంటున్నా. బై బై. టేక్ కేర్. ఎంజాయ్.